వెల్కమ్ టు టాప్ డబల్ నైన్ న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పంతో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయాలు కార్యరూపం దాల్చే దిశగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మెగా జాబ్ మేళ నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. హిందూపురం పట్టణంలోని సప్తగిరి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 10వ తరగతి నుండి డిగ్రీ పీజీలతో పాటు వివిధ టెక్నికల్ కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతి యువకులు పెద్ద ఎత్తున హాజరై ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ బీకే పార్థసారథి, మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి, హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ డి రమేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు. వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గ అభివృద్ధికి విరివిగా నిధులు తెచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల కంటే హిందూపురం నియోజకవర్గానికి గణనీయంగా నిధులు రావడం జరిగిందన్నారు. హిందూపురం మాత్రమే కాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధి కోసం కూడా బాలకృష్ణ కృషి చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు మెగా జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. త్వరలో హిందూపురం ప్రాంతానికి కొత్త పరిశ్రమలు రానున్నాయని, ముఖ్యంగా లేపాక్షి చెలిమత్తూరు మధ్య కారిడార్ హబ్ ఏర్పాటుతో పరిశ్రమలు ఏర్పడి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా అవకాశాలు పెంచి యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్కిల్ డెవలప్మెంట్ ప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు.